అడిగింది తప్ప భూమి రాజ్యం సంపద మీ చేతిలో పెట్టుకొని 10 మంది చేతిలో 90 మందిని బలి తీసుకోవడం తప్పు కాదా, అన్యాయం కాదా? పద్మశాలి వ్యక్తి అసెంబ్లీలో ఉన్నాడా? సాకలి మంగలి అసెంబ్లీలో ఉన్నారా? చెప్పండి మీరు. మేదరోళ్ళు కుమ్మరోళ్ళు అసెంబ్లీలో ఉన్నారా? రాజస్థాన్ తర్వాత కుమ్మరోళ్ళు తెలంగాణలో ఒక్కొక్క వస్తువుని కళాఖండాలుగా తయారు చేసి వాళ్ళు అంతరించిపోయి తిండి లేక బతుకుతున్న కుమ్మరాయన అసెంబ్లీలోకి పోద్దా? పద్మశాల ఆయన అసెంబ్లీలోకి పోద్దా? నల్గొండ జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో స్వాతంత్రం వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు రెడ్లేసారు అసెంబ్లీలలో. ప్రతి నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో 2,50,000 ఉంటే 2,40,000 ఓట్లు బీసీ ఎస్సీ ఎస్టీలు అయి ఉంటే ఆ నియోజకవర్గంలో 5,000 అగ్రవాళ్ళ ఓట్లు లేని 5,000 మంది ఓట్లు లేని అగ్రవర్ణాల అభ్యర్థి అసెంబ్లీలోకి పోతాడా? అంటే బీసీ ఎస్సీ ఎస్టీలు అసెంబ్లీలోకి పోద్దా? పార్లమెంట్లోకి పోద్దా? చట్టసభల్లో మేము కూర్చోవద్దా? కూర్చోవాలి. మేము అడగడం